కృపాభరితుడైన మా యేసు ప్రభువా, ఈ మంచి ఉదయకాలం కొరకై నేను స్తుతిస్తున్నాను. మమ్మలను ప్రేమించి మరొక దినమును ఈవిగా మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు. మట్టివారమైన మేము ప్రభువా, మహిమగల దేవుని మాటలు వినటానికి కృప దయచేశారు. మీ మాటలు పుటము వేయబడినవి స్వామి. మీ మాటలో కల్మషం ఏమీ లేదు ప్రభా. స్వచ్ఛమైన అపరంజి లాంటి మాటలు తండ్రి. అల్పులైనటువంటి మా జీవితాలలో మీ మాటలు ప్రభా, వాటి స్వచ్ఛదనము ద్వారా మా కల్మషమును కడిగి మాలో ఉన్న ప్రతి తప్పితమును మాకు చూపెట్టి పశ్చాత్తాపపడుటకు మీరు కృప దయచేస్తారు తండ్రి. మీ అద్భుతమైన నామమును బట్టి, అద్భుతమైనటువంటి మీ యొక్క కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా, ప్రతి ఉదయం నీ వాక్య ప్రక్షాళనము చేత మమ్మలను మీరు శుద్ధీకరించి ప్రతిరోజు కూడా మీ యొక్క ఆగమనమునకు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 21వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. మొదటి వచనము నుండి. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లన్నాను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడి నా చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా అని సన్బలటు ఆయన కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి మాట్లాడాడు. ప్రియులారా, మనము కూడా దేవుని పరిచర్య చేయనప్పుడు చాలామంది మనలను ఎగతాళి చేసేవారు ఉంటారు. మన మీద కోపపడేవారు ఉంటారు. మన విషయంలో రౌద్రము కలిగి మనల్ని ఏదో చేయాలి అనుకునేవారు కూడా ఉంటారు. ప్రియులారా, గమనించాలి. ఇటువంటి పరిస్థితులలో ఆ సన్బలటు అనేటటువంటి ఆయన ఈ యూదులు దుర్బలులు, బలము లేనటువంటి వారు, ఏం చేస్తారు అని ఎగతాళిగా మాట్లాడడం ప్రారంభించాడు. నీవు చేసే పరిచర్య విషయంలో నిన్ను ఎగతాళి చేసేవారు చాలామంది ఉంటారు. ఎగతాళి అంటే ప్రస్తుత దినాలలో మనలను ఎగతాళి చేసేవారు రకరకాలుగా ఉంటారు. వీనికి మందిరం లేదనే వాళ్ళు ఉంటారు. వీనికి కనీసం ఒక మంచి సైకిలు లేదు అనేవాళ్ళు ఉంటారు. కనీసం వీరు ఉండటానికి ఒక చిన్న గది లేదు అనేవాళ్ళు ఉంటారు. ఈ రీతిగా ఎన్నో అవమానకరమైన మాటలు, ఎగతాళితో కూడిన మాటలు మనల్ని మాట్లాడేవారు ఉంటారు. దేవుని పిల్లలుగా
మనము జాగ్రత్తగా ఆలోచించాలి. వారు ఎగతాళి చేసినప్పుడు, కోపపడినప్పుడు, రౌద్రపడినప్పుడు, ఇలాంటి పరిస్థితులలో ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మౌనము వహించాలి. అక్కడ ఇశ్రాయేలీయులు ఎవరు కూడా పన్నెత్తు మాట మాట్లాడినట్టు కనిపించలేదు. ఆయన చెప్పిన మాట ఏమి రాయబడిందంటే, ప్రియులారా, ఈ యూదులు చేయు ఇటువంటి పని చేయటానికి వీరు దుర్బలులు, అసలు బలము లేనివారు అని మాట్లాడారు. దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, నేను పరిచర్యకు వచ్చిన తరువాత వాస్తవానికి నాకు మందిరం లేదు, నాకు ఇల్లు లేదు. దరిదాపు 22 సంవత్సరాలు మందిరం లేక, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డాను. క్షమించాలి, అలాగా ఉన్నాను. ఆ పరిస్థితులలో ప్రభుల వారు ఒక పర్యాయం నన్ను బైబిల్ స్కూలు కట్టమని చెప్పాడు. ప్రభా, నా దగ్గర డబ్బులు లేవంటే, నా దగ్గర ప్రభు అన్నాడు, పని నీది, సహాయం నాది అనని. అప్పుడు నా దగ్గర 300 రూపాయలు ఉండేవి. ఈ 300 రూపాయలతో పునాది ప్రారంభించాను. మీరు నమ్మండి, 10 కుంటల స్థలంలో బైబిల్ స్కూల్ కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. అయితే నాకు ఇల్లు లేదు. చాలామంది ఆ బైబిల్ స్కూల్లో తరబీదు పొందటానికి వచ్చేవారు. ప్రతి ఏడాది కూడా 20 మంది 30 మంది వచ్చి తరబీదు పొందేవారు. చాలా మట్టుకు తరబీదు పొందిన బిడ్డలు ఈ రోజున గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దేవుని కృపను బట్టి అనేక ఆత్మల్ని బిడ్డలు సంపాదించి ప్రభు మహిమార్థమై జీవిస్తున్న వారుగా కనిపిస్తూ ఉన్నారు. నేను ఉన్నటువంటి పట్టణంలో నన్ను ఎగతాళి చేసిన వారు, ఇతడు బైబిల్ స్కూల్ కట్టి ట్రైనింగ్ ఇస్తున్నాడు కానీ ఇల్లు లేదు, మందిరం లేదు అని. నేను డాక్టర్ ఆల్ఫ్రెడ్ గారు అనేటటువంటి వారి క్యాంపస్లో ఒక హాలు ఉంటే ఆ హాలులో ప్రార్థన జరిగించేవాడిని. ఆ రీతిగా ప్రార్థన జరుగుతూ ఉండేది. ప్రజల ఎగతాళీలు, ప్రజలు చేసే అవమానాలు లెక్క లేకుండా ఉండేటివి. దేవుని కృపను బట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కాలక్రమేణా సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన సహాయము మితిలేనిది, ఆయన సహాయము అద్భుతమైనది. దేవుడు కనికరం గలవాడు. తిరిగి అనాథ పిల్లలకు ఆశ్రయము అనేది ఏర్పాటు చేయమని చెప్పాడు. దరిదాపు దేవుని కృపను బట్టి ఆ దినములలో 50 మంది పిల్లలను చదివించటానికి, వారికి హాస్టల్ వసతి కల్పించటానికి ప్రభు కృప చూపెట్టాడు. 50 మంది పిల్లలు. ప్రియులారా, ప్రతి ఏడాది 20-30 మంది బైబిల్ తరబీదు పొందటానికి, ప్రతి ఏడాది 50 మంది పిల్లలు మంచిగా చదువుకోవటానికి, దేవుడు చదివించటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రియులారా, గమనించాలి, కరోనా వరకు 2022 వరకు ఇవన్నీ జరిగాయి. అయితే ఈ కరోనా కాలంలో అవన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఎందరో అవమానించారు, ఎందరో కోపపడ్డారు, ఎందరో ఎగతాళీలు చేశారు. ఎన్నో ప్రభు నామంలో ప్రియులారా మా మీద ఎన్నో విధములైన
కార్యాలు చేశారు. అక్కడ అవన్నీ కూడా మూసివేయాలి, తొలగించాలి అని. దేవుడు మా వెనువెంట ఉండి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, అవమానించి ఎగతాళీలు చేశారో వారి నోర్లు మూయించాడు. ప్రియులారా, ప్రభు పని చేసేటప్పుడు మనకెవరు పూలమాలలు వేయరు, మనల్ని ఎవరు వీళ్ళు ఇంద్రులు చంద్రులు అని చెప్పరు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క తోడ్పాటుతో మనమందరము పని చేయాలి. ఎవరో కోపపడ్డాడని, ఎవరో మన పట్ల రౌద్రులై ఉన్నారని, ఎవరో మనల్ని ఎగతాళి చేస్తున్నారని ఆ మహిమగల దేవుని యొక్క పరిచర్యను మానకూడదు. ఈ విషయాన్ని ప్రభు పిల్లలుగా మనందరము తెలుసుకుందాము గాక. మొదటి వచనాన్ని, రెండవ వచనాన్ని మీతో మాట్లాడా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.